ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సో పదే పదే ఒక ప్రచారం, ఒక విమర్శలు అయితే వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. సో లోక్సభ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మారుతారని చెప్పి ప్రచారం నడుస్తుంది. నిజంగా అది ఎంతవరకు నిజం? మీరు అది ఏమంటారు, నిన్న రేవంత్ అన్న అన్నట్టున్నారు. ఏంది ఎక్కడికి అసలు చెప్పడానికి సీఎం అంటే మాట్లాడేదానికి కూడా కొంచెం యూ షుడ్ హ్యావ్ దిస్ థింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి హీస్ ఇన్ అ సీఎం పొజిషన్, వై వుడ్ హీ గో ఇన్ టు బీజేపీ అంటే ఎలా అనిపిస్తుంది? మీరు కూడా వినే ఉంటారు కదా. విన్నాను కానీ ఐఎమ్ షూర్ రేవంత్ అన్న నాకు తెలిసిన రేవంత్ అన్న హీ వోంట్ డూ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో బీజేపీ గురించి మీకు పర్సనల్ గా ఎలాంటి ఒపీనియన్ ఉంది? బీజేపీ గురించి పర్సనల్ ఒపీనియన్ అండి, నేను మేబీ నన్ను కాలేజ్ డేస్లో అడుగుంటే అది ఆబ్వియస్లీ వెరీ నైస్ అది ఇదని చెప్పుకుంటాం. కానీ మనం ఏజ్ అయికుంటూ వస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం వీఆర్ నాట్, ఇప్పుడు మనమైనా వాట్ దే ఆర్ డూయింగ్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఒక సొసైటీలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ అ సెక్యులర్ ఇండియా అంటాం. అందరు ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటాం. దే ఆర్ స్పెసిఫైయింగ్, ఇప్పుడు నేనైనా హిందూనే అండి, ఇప్పుడు దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ ఇది అని. వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఒక సైడ్ డే తీసుకుపోయి దే వాంట్ టు రన్ ద కంట్రీ అంటే కొంచెం ఎక్కడో ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి. ఇప్పుడు నేను పర్సనల్గా నేను ఎంబీబీఎస్ చేసిన కాలేజ్ ఇస్ అ ముస్లిం కాలేజ్ అండి, షాదాన్లో చదువుకున్నాను. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో వీ ఆల్ గ్రూ అప్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ అండ్ హౌ కెన్ యూ జస్ట్ talk about one community and anpistadi personal level. So I won't say it is a political thing. On a personal level, that is a thought I have. Everybody is equal. Ipudu whenever నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారండి. నేను ఏం చెప్పాను? సో ఈక్వాలిటీ అనేది ఉండాలి, అప్పుడే ఒక కంట్రీ కెన్ గో ఫార్వర్డ్ అనుకుంటాను. ఓకే, మీ మీద రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చాయి అంటే మీకు బాధగా? మీరు చెప్పాలండి, ఎందుకంటే నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను విమర్శలు వినను. వచ్చినా కూడా మా అంటే ఇది ఒకటే అండి, అత్తకి కోడలు చేసింది కోడలికి అత్త, అదే ఎక్కువ నడుస్తున్నట్టుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ జనాలు చెప్పింది ఏంటని నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ లో చూడనండి. ఒకవేళ పర్ణిక రెడ్డి గారు కానీ సీఎం అయితే ఫస్ట్ సైన్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదై ఉంటుంది? చాలా పెద్ద క్వశ్చన్. ఒకవేళ మీరు సీఎం అయితే మీరు తీసుకోబోయే పెద్ద డెసిషన్ ఏదై ఉంటుంది? I didn't think of it అండి. ఇప్పుడు ఆలోచించాలి అంటే పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు, ఎమ్మెల్యే అవుతాను అసలు థాటే లేకుండా ఎమ్మెల్యే అయిపోయారు. ఏమో నేను సీఎం అవ్వచ్చేమో పర్ణిక రెడ్డి గారు అవుతే అసలు. ఇప్పుడు నేను ఐ లీవ్ దట్ పోస్ట్ మన రేవంత్ అన్న గారికి ఉంచుతాను. నేను ఒకవేళ మీరు అన్నట్టు నేను ఆలోచిస్తే ఐ డోంట్ నో అండి. నేను అక్కడి వరకు ఐ డోంట్ థింక్. నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. సో దీనికి కూడా ఐడియాస్ తిప్పి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు కాకుండా. ఎందుకంటే మా ఐడియాస్ యంగర్ జనరేషన్ ఐడియాస్ వెరీ సూటిగా ఉంటాయి, కొంచెం డైవర్షన్స్. వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే యంగ్ జనరేషన్ అంటే మీరు కానీ అశ్విని రెడ్డి గారు కానీ? అంటే హీ రిసీవ్స్ ఇట్ వెరీ వెల్ అండి. ఒక సజెషన్ ఉందంటే తప్పకుండా వింటారు. ఎనీ ఇలా చేయాలని సజెషన్స్ కూడా మాకు ఇస్తుంటారు. ఇప్పుడు వెనెవర్ వి గో కలిసినప్పుడు కూడా ఎలా ఉంది, బాగుందమ్మా, మంచిగా చేసుకో, ఫ్యూచర్ ఉంది, అది ఇదని మంచిగా మాట్లాడతారు. సో అది ఇన్స్పిరేషన్, మాకు ఆయన్నే ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ ఫియర్స్నెస్ ఏమంటారు, ఫియర్ అనేది ఉండదు ఆ మనిషికి, ఫియర్లెస్ అయినా. సో ఆ ఫియర్లెస్నెస్ కొంచెం నాకు కొంచెం ఉంటుందండి, దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను. సో ఇన్ అ రైట్ వే ఐ షుడ్ ఆబ్వియస్లీ బ్యాలెన్స్ మై సెల్ఫ్ అండ్ గో అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టూడెంట్ లాగా తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు తీసుకోలేను. ఆబ్వియస్లీ ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. సో ఆ ఆలోచన ప్రకారం వెళ్తాను. ఇంకా నేను సీఎం అవుతాను అనేది నేను ఇప్పుడే అననండి. నేను లెట్ మీ స్టే యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. ఓకే, మీ ముందున్న ఇప్పుడు పెద్ద గోల్ అంటే ఏం చెప్తారు ఈ పొలిటికల్ పరంగా? సో నేను ప్రాజెక్ట్ చేయాలి అని మీ కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ మీ మైండ్లో ఉందా? కొత్త ప్రాజెక్ట్ ఏం లేదండి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఇట్స్ గోయింగ్ టు ఫినిష్ అవ్వబోతుంది. ఈ 3 yearsలో అయితే ఫినిష్ అవుతుంది. అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కిందనే పెట్టుకున్నాము. అది అవుతుందంటేనే చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు యంగ్స్టర్స్ అండి, ఎంప్లాయ్మెంట్ మా దగ్గర అసలు మీరు చూస్తే ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారంటే
వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేక దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఓ స్టడీస్లో కానివ్వండి దేంట్లో కానివ్వండి. సో ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అన్నా కొంచెం ఏమన్నా సెక్టర్స్ అని ఫ్యాక్టరీస్ ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పి అదొక థాట్ ప్రాసెస్. సో దట్ ఒక ఫ్యాక్టరీ నేను ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు నాకు రోజు వచ్చే జాబ్స్ లిస్ట్ చూస్తే ఎంతనో కట్ట వచ్చిందండి ఇప్పుడు వరకు. చదువుతారా మీరు అవన్నీ? చదువుతానండి ఆబ్వియస్లీ, అప్పుడు వచ్చినప్పుడు చదివేస్తాను, పక్కన పెడతాం. కానీ మనం దాన్ని ఎట్లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది విల్ టేక్ టైం అండి. ఇప్పుడు సడన్గా హేస్ట్గా డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ అన్ని కట్టలు చూసే వరకు నాకు అనిపిస్తుంది అసలు నాకే ఒక పెద్ద కంపెనీ ఉంటే అయిపోయేది, నేనే పెట్టుకుంటుంటే వీళ్ళందరికీ నేనే ఉద్యోగాలు ఇచ్చుకుంటుంటే అన్న ఫీలింగ్లోకి వస్తాను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఐటీ సెక్టర్స్ని కొంచెం ఎక్కడైనా విచ్ ఎవర్ సెక్టర్ విల్ ఫిట్ ఇన్ టు అవర్ ఏరియా ఆ సెక్టర్స్ని ఒకటి తెచ్చి పెడదాము అనేది ఒక ఆలోచన. ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి నారాయణపేట సారీస్ కానీ చాలా మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అండి, కానీ ఒకటే ఏంటంటే వాళ్ళకి ఎక్కడనో అక్కడ బిగినింగ్ ఉండాలనేదే థింకింగ్. సో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఆ చేనేత రంగం కానివ్వండి అట్లా ఇంకా 2-3 ఉన్నాయండి. ఇప్పుడు దెర్ ఆర్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే ఫార్మర్స్ ల్యాండ్ తీసేసుకొని ఆడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అట్లాంటివి కాకుండా అవైలబుల్ ల్యాండ్లో గవర్నమెంట్ అవైలబుల్ ల్యాండ్లోనే చేద్దాము అన్న థాట్. సో చాలా ఉన్నాయి రన్నింగ్ థాట్స్. మేబీ ఒక 1-2 yearsలో అన్ని ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.